కానీ 'బాలాజీ' అన్న ఆ పేరు 'రెహమాన్' ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఆస్కార్ అవార్డ్ తెచ్చిన 'రెహమాన్.' మన సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్ళిన 'రామ్ చరణ్' ఒక హీరో. 'మైత్రి మూవీస్' లాంటి ఒక పెద్ద నిర్మాణ సంస్థ. తొలి సినిమాతోనే ఆయన అలజడి సృష్టించేసిన ఒక 'బుచ్చిబాబు' అనే ఒక కుర్ర దర్శకుడి సినిమా. ఇంత మంచి కాంబినేషన్‌లో 'బాలాజీ' అన్న పేరు కనపడడం కూడా ఒక రకమైన అదృష్టం అనుకోవాలి. నాకు కూడా అదృష్టమే. అంటే మీరు ఇందాల నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంట్రడక్షన్‌లో మాట చెప్పారు. మోస్ట్ అండర్ రేటెడ్ లిరిసిస్ట్. ఎందుకంటే ఈ ప్రీవియస్ పాటలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిపోయిన పాటలు అవే ఈ పాటను తెచ్చిపెట్టాయని నేను గట్టిగా నమ్ముతాను. కొంచెం గర్వంగా చెప్పగలను. గట్టిగా కన్నా ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్టర్గా అతను ఉప్పెన సినిమాకి కూడా నేను పాట రాశాను. అది అనుకోకుండా మిస్ అయింది. దాంట్లో జలజల పాప అన్నది పాటని నేను రాశాను. అది అందరికీ ఓకే అయింది. ఏదో సమ్వేర్ వేరే వాళ్ళకి వెళ్తాం రైటర్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అనడం అక్కడ అలా వెళ్ళిపోయింది. అయితే చూడండి అదే ట్యూన్ అదే పాట. అది నేను ఒక వెర్షన్ రాశాను. నేను అది రాసి అది అందరికి నచ్చింది. ఇంక్లూడింగ్ సుకుమార్ గారు, మైత్రి రవి గారు, బుచ్చి గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. లాస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది వేరే వాళ్ళు రాస్తున్నారు, అది అయిపోవచ్చిందని ఏదో చెప్పారు. సంథింగ్ అలా మిస్ అయింది. అందువల్ల బుచ్చి గారికి మేబీ అది కృతజ్ఞత ఏమో. సరే దాంట్లో మిస్ అయింది. బాలాజీ గారికి ఈ సినిమాలో ఫస్ట్ ఇద్దామని పిలిచినట్టున్నారు. నేను అనుకోవడం అలా అనుకుంటున్నాను.